అబ్బా అబ్బా పోలే సంవత్సరం ఈరోజు అబ్బా ఒక్కడు లేడురా. అబ్బా నాకు ఈరోజు పంట పండిందిరా మామా. అబ్బా లేదురా, దొరికిందిరా సందా. అబ్బా అబ్బా అబ్బో దొరికిందిరా సంద నాకు. అది ఈరోజా పుల్లేరా ఈరోజా. ఈరోజు మా వాళ్ళని పిలుస్తాను. అక్కడ బొంబ అందరూ ఈరోజు నాకు నైట్గా కాయలేదురా. అబ్బా దొరికినాయిరా. దొంగలారా అబ్బా ఆహా ఇట్లాంటి ఒక మూట దొరికితే చాలరా ఈరోజు నాకు పంటేరా. ఒక 5 రోజులు మళ్ళీ దొంగతనం బాబోలేదురా. తోటలోకి వచ్చి 2 రోజులు అవుతుంది. తోట ఎట్టుందో ఏందో మరి. నేను ఆ పాటి నేను బండికి వెళ్ళిపోతాను. చూడబోతే ఏందబ్బా కాయలు ఏంది ఆడాడ రాలిపోయాడు. ఏంది కాయలు ఎక్కడ పెడితే అక్కడ రాలిపోయాడు. ఏం అర్థం కావట్లేదా. తోటలోకి ఎవరన్నా వచ్చినారా ఏంది ఏం అర్థం కావట్లేదా. నమస్తే అన్న. మాది ఏలూరు పక్కన పాలూరు అన్న. మాది ఏలూరు పక్కన పాలూరు అన్న. మాది ఏం చేస్తాను తోటలో దాదాపు వచ్చేసానన్న. దాదాపు నిమ్మ తోటలో ఏం పని నీకు? లేదన్న ఏమన్నా ఆకలికి ఏమైనా దొరకదు. మీలాంటి రైతులు ఎవరు అన్నం డబ్బులు ఇస్తారని వచ్చారన్న. ఇక్కడ అన్న ఏం చేద్దాం. తోటలో ఉన్నావు నువ్వు. ఏం యాక్టింగ్ చేసినావు రా హోషి. మా దగ్గర కూడా ఏం డబ్బులు లేవా అన్న. చూడండి అన్న జాంకాయ తిను. తోటలో జాంకాయలు మంచి ఇంకేమన్నా అన్న. దండాలన్న. ఏదాన్ని వచ్చావు? అది పక్కన చేయడం చూసేసానన్న. పో ఇడిపో ఈ పక్క దారి పో అన్న. దండాలన్న. తోటలో ఇంకెప్పుడు రాబాకు. దండాలన్న. అన్నట్టు 6 కాయలు ఆడే రాలిపోయాడు. 7 చూడబోతే 4 రాలిపోయినాయి. వాడు చూడబోతే దొంగలాగలేడు, ఏదో పెద్ద దున్నపోతులాగున్నాడు. ఏందబ్బా ఏం అర్థం కావట్లేదా అసలు. ఎక్కడో అసలు ఎవడోడు ఎటపోయింది ఏందుడు. వరి పోతా ఉన్నాడు, సంచిత్గా పోతాడు. రే 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 అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.